దేవునికి స్తోత్ర. మంచిది. ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభు గత వారం నుంచి ఈ వారం వరకు తన యొక్క సజీవ రెక్కల చాటున భద్రపరిచి మనందరినీ సజీవ రెక్కల చాటున భద్రపరిచి ఈ దినాన్ని చూసే అవకాశాన్ని మనకందరికీ అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవునికే సమస్త కీర్తి మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈరోజు ఆరాధనలో చేరొచ్చిన మీ అందరికీ కూడా నా ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మనకందరికీ పరిచయమైనటువంటి గొప్ప వ్యక్తి ఒకరున్నారు. వారు నిజంగా చాలా ప్రముఖులలో చాలా ప్రముఖుడు. ఆయన దేవునికి ఎంత ఇష్టడు అంటే ఆయన యొక్క ఆ పని దేవునికి ఇష్టమైనటువంటి పనిగా పరిగణించబడింది. కాబట్టి మనకందరికీ పరిచయమైన మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఈరోజు మనం ఆయన గురించి నేర్చుకుందాం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది సమూయేలు కదా. సమూయేలు గురించి నేర్చుకుందామా కొన్ని మాటలు. అయితే సమూయేలు జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు అని అంటే దేవుడు ఆ సమూయేలుకి కావలసినటువంటి ప్రతి దానిని అడగక ముందే దేవుడు ఏర్పాటు చేసి ఆయనకు కావలసిన ఆయన చేయవలసినటువంటి పనిని అప్పగించే ప్రయత్నం చేశాడు. అయితే దేవుని ప్రణాళికలు నిజంగా మానవ హృదయాలకు అగోచరములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే సమూయేలు భక్తుడు నిజంగా ఎల్కనా మరియు హన్నా వీరిరువురి దంపతులకు ఒక కుమారుడు. ఎవరు చెప్పండి ఒకసారి. వాళ్ళ నాన్నగారి పేరేంటి? ఎల్కానా. హన్నాకు పుట్టినటువంటి ఈ కుమారుడు, ఈయన పేరే సమూయేలు. అయితే ఈయన జీవితంలో దేవుడు ఈయన ఈ యొక్క భూమి మీద లేకపోతే ఆయన యొక్క పనిని లేకపోతే దేవుడిచ్చేటువంటి ఒక అధికారాన్ని పొందుకోవటానికి కారణం ఎవరో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించండి. తన యొక్క తల్లి గారు హన్నా అనబడినటువంటి తన తల్లి ఏం చేసిందో తెలుసా? మగవాడి కొరకు, మగ పిల్లవాడి కొరకు ఎన్నెన్నో ప్రాకులాటలు, ఎంతో ప్రయాసం కదా, ఎంతో ఆశతో ఎదురు చూసింది కదా. హన్నాకు తన యొక్క ఇంకొక తనతో పాటు ఇంకొక భార్య ఎవరికి? ఎల్కానా గారికి ఉంది. పెనిన్నా అనబడినటువంటి ఆ కుమార్తెకు పిల్లలు పుడతా వస్తుంటే ఆ పిల్లలు ఆ తల్లికి పుడతా ఉంటే ఈమెమో పిల్లలు లేకుండా ఎంతో ఆందోళనతో కలవరంతో ఉంటూ ఉండేది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆమె ఎలా ప్రార్థన చేసిందో తెలుసా? నాకు నా మగవాడిని కావాలి, మగ పిల్లవాడిని కావాలి, నేను ఒక వారసుడిని కావాలి. ఆ వారసుడు ఒకవేళ కనుక నాకు పుడితే నేను నీ పరిచర్యకే అప్పగిచ్చేస్తా అని అన్నారు. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థన ఏం చేసింది? నీ పరిచర్యలోనే నీకే అంకితం చేస్తాను, నీ పనికి అప్పగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు బిడ్డలుగా ప్రభుని నమ్మిన మనం అందరంగా అటువంటి ప్రార్థన కలిగి ఉన్నామా? మనం ఒకవేళ పిల్లలు లేకపోతే మన సొంత ప్రయత్నాలే చేస్తాం, కానీ ఎవరినైనా దేవునికి సంప్రదిస్తామా? ఎవరైనా కదా. ఎప్పుడు సర్వసాధారణంగా మానవ నైజంలో, ఈ నేటి క్రైస్తవ బిడ్డలలో అది ఉండదు. అయితే ఆనాడు ఈ హన్నా అనబడినటువంటి కుమార్తె ఏం చేసిందో తెలుసా? ప్రభువుకి మాత్రమే, యెహోవా దేవునికి మాత్రమే ఈ యొక్క వార్తను, తన యొక్క సమస్యను చెప్పుకుంది. ఎవరికి? దేవునితో. ప్రభువా, తండ్రి, నాకు ఒకవేళ మగ పిల్లవాడిని కనుక నువ్వు ఇస్తే నేను నీ పరిచర్యలోనే నేను సమర్పించేస్తా అనేటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రార్థన కదా. మన ఈనాడు మనకుందా అటువంటి ప్రార్థన? అటువంటి విశ్వాసం మనకుందా? ఆమె నమ్మకం మాత్రం ఉంచింది గట్టిగా. అన్న ఏం చేసింది? నమ్మకం ఉంచింది. ఆమె ఏ వయసులో ఉన్నప్పటికీ, ఆమె పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ, తన జీవితం ఇబ్బందికరమైనప్పటికీ నిజంగా దేవుణ్ణి మాత్రం ఏమైంది? ఆధారపడి బ్రతికింది. దేవుణ్ణి మాత్రం ప్రతి సమస్యను చెప్పింది. అప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఏం చేశాడో ఆలకించి మంచి
చాలా విలువైనటువంటి గొప్ప ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన పేరే సమూయేలు. ఏం పేరు చెప్పండి? హన్నా ప్రార్థన పూర్వకంగా హన్నా జీవితంలో పుట్టినటువంటి కుమారుడు ఎవరు అయ్యా అంటే సమూయేలు గారు కదా. ఆయన గొప్ప బిరుదులు పొందుకున్నాడు. దేవుడి యొక్క అధికారం చేత నడిపింపబడినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్తయే కాదు, యాజకుడు కూడా. ఆయన తర్వాత ఆయన ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన న్యాయాధిపతి కూడా. ఈ 3 బిరుదులను కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అయ్యా అంటే సమూయేలు గారు కదా. ఆయన ఎలా బ్రతికాడంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి వాక్యంలో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఆయన తన యొక్క తల్లి ఆ యొక్క బిడ్డను ఎలా పెంచింది, ఎక్కడ పెంచింది, ఏం చేసింది అయ్యా అంటే, ఆ ప్రార్థన చేసిన రీతిగా ఆమె ఒకవేళ దేవుని ముందు మాట తప్పిందా లేదా అనేటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 16వ మాట ఎవరైనా వీలైన వారు చదివి సహకరించండి అమ్మా. 18 చదవండి. 18 రెండవ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. థ్యాంక్ యూ. చాలా దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ సమూయేలు, ఆ హన్నా కుమారుడైనటువంటి సమూయేలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడ పని చేస్తున్నాడు అంటే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య ఏం చేస్తున్నాడు చెప్పండి? సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుని పనిని చేస్తున్నాడు, పరిచర్యను చేస్తున్నాడు. అయితే తన యొక్క తల్లి నేర్పినటువంటి ఆ శిక్షణలో ఇది ఒక భాగం కదా. ఆయన ఏం నేర్పించింది? తన కుమారుని దేవుని పని చేయటం, పరిచర్య చేయటం, దేవుని దగ్గర ఎదగటం, దేవుని దగ్గర నివసించటం, దేవుని పనిని చేయటం నేర్పించింది తన కుమారునికి. ఎవరు? తన తల్లి అయినటువంటి హన్నా గారు. చూడండి, ఈనాడు మన బిడ్డల్ని ఎలా చేస్తున్నాం, ఎలా పెంచుతున్నాం అన్నటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేస్తారు. చాలా దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం ఎలా పెంచుతున్నాం? దేవుడే ఇచ్చాడా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చారా అంటే సందేహం లేదు. ఏ సందేహం లేకుండా దేవుడే ఇచ్చాడు. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఏం చేసి ఉన్నాడు? మన బిడ్డల్ని మన యొక్క తల్లి గర్భంలో ఆయన నియమించి ఉన్నాడు, తల్లి గర్భంలో ఆయన రూపించి ఉన్నాడు కదా. థ్యాంక్ యూ. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ సందర్భంలో మనం గమనించదగ్గ విషయం ఏమిటనంటే, నిజంగా